హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు ఫ్రై చేసుకొని దానిని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం చిటికెడు అంటే 2 చిటికెడులు తీసుకోండి టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకోండి. సాల్ట్ తగినంత అండి. నేను 1 టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూను కారము మీకు తగినంత వేసుకోనండి. ఎక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోనండి చాలు.